హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రివేంద్రంలో మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. ఇంకా శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోయాం. మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. టెంపుల్ చాలా ఫేమస్ కదా, మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. మేమైతే మార్నింగ్ దర్శనం వెళ్ళాలని చెప్పి బేగాలేసి స్టార్ట్ అయ్యాం. ఇక అందరూ పంచులు కట్టుకోవాలంట. శారీస్ కట్టుకోలేని వాళ్ళు డ్రెస్సెస్ వేస్తే దానిపైన లుంగి కట్టుకోమని చెప్తున్నారు. నాకు తెలిసి కాల్ షేప్ కనిపించకూడదు అనుకుంటా. సో శారీ కానీ ఆ పంచులు కానీ ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే. సో ఇంకా షాప్స్ అయితే ఎలా ఉన్నాయి, పంచులు అక్కడికక్కడే ఉన్నాయి. 150 రూపీస్, కండువా 70 రూపీస్ ఎలా ఉన్నాయి. ఇంకా ఫోన్ ఎలా లేదు లోపలికి. సో నేను బయట నుంచి వీడియోస్ తీస్తున్నా. ఇక్కడ రివర్ ఉంది. రివర్ అయితే చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా అయింది. చెప్పాలంటే 2 టైమ్స్ అయింది. ఫస్ట్ టైం నాకు అంత సాటిస్ఫైయింగ్గా లేదని చెప్పి నేను మళ్ళీ సెకండ్ 8:30 దర్శనంకి వెళ్ళాను. అక్కడ చుట్టూ పంతులు కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. చాలా బాగా అనిపించింది లోపల నాకు. ఇంకా దర్శనాలకి కొంచెం గ్యాప్ ఇస్తున్నారు. స్టార్టింగ్ 6:30 దర్శనం, తర్వాత 8:30 దర్శనం, అలా గ్యాప్ ఇస్తున్నారు. ఎందుకో తెలియదు. దర్శనం అయితే చాలా బాగుంది. ఇంకా మేము అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఆటో బుక్ చేసుకున్నాం. ఇంకా ప్లేసెస్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది ఫస్ట్ బీచ్కి వెళ్ళాం. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంకా అలా బీచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా అక్కడ ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. చాలా అంటే చాలా. ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడ బోట్ రైడింగ్ ఉందంట. సేమ్ మనకి పాండిచేరిలో సేమ్ బోట్ రైడ్స్ ఉంటాయి కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇంకా ప్లేసెస్ చూపిస్తారు కదా, సేమ్ అలానే ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. సో ఇక్కడ పర్సన్కి 1000 ఛార్జ్ చేశారు. ఫస్ట్ అయితే పర్సన్కి 1500 అలా ఎక్కువ చెప్పారు. ఇంకా అలా అడిగితే ఇంకా తగ్గించారు. ప్లేసెస్ అయితే ఇవి సేమ్ మనకి పాండిచేరిలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లానే ఇది కూడా ఇక్కడ కూడా ఉంది. సో అది కూడా చూపించారు. ఇంకా ఇలా ఉంది వ్యూ. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము ఒక శివ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఈ పికాక్ అయితే ఉంది. సేమ్ మనకి హైదరాబాద్లో మెట్రో ఉంటుంది కదా, ఇక్కడ వాటర్ మెట్రో అంట. చూడ్డానికి ఇలా ఉంది. నేను వాటర్ మెట్రో అంటే ఏదో ఊహించుకున్నా, బట్ ఇక్కడ చూస్తే సేమ్ మన మెట్రో స్టేషన్ లానే ఉంది. సేమ్ హైదరాబాద్ స్టేషన్ ఎలా ఉందో ఇక్కడ వాటర్ మెట్రోకి వచ్చి అలానే ఉంది. సేమ్ అక్కడ మనం కాయిన్స్ కార్డు పెడతాం కదా, ఇక్కడ వాళ్ళే కార్డు పెట్టి అందరినీ పంపిస్తున్నారు. ఒక బ్యాచ్లో వెళ్తే వాళ్ళందరికీ ఒకే కార్డు యూజ్ చేస్తున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. స్టార్టింగ్ వే అయితే ఎలా ఉంది. మేము అందరం స్టార్ట్ అయ్యి బోట్ లోపలికి అయితే వెళ్తున్నాం. బోట్లో వ్యూ ఇది. ఇంకా చుట్టూ ప్లేసెస్ అయితే ఇలా ఉన్నాయి. బోట్, బిల్డింగ్స్, రివర్, వాటర్ మెట్రో అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. సేమ్ మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ కూర్చోవడానికి ఎలా ఉంటుందో అలానే ఉంది, బట్ సీటింగ్ అరేంజ్మెంట్ వేరు. ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా పెట్టారు. ఇంకా నేను కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా బిల్డింగ్స్ అలా చూసి ఎంజాయ్ చేస్తున్నా. చూడడానికి వ్యూ బాగుంది. చుట్టుపక్కల అంతా బిల్డింగ్స్, ఆ షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా వ్యూ మీరే చూడండి. ఇంకా అలా వెళ్తున్నాం. మధ్యలో నాకు చెట్టు కనిపించింది. చూడడానికి క్యూట్గా అనిపించింది ఆ రివర్ మధ్యలో. ఇంకా మనకు పోర్టుకి అయితే వచ్చాం. పోర్ట్లో ఉన్న షిప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి. ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. ఇంకా అలా వెళ్తుంటే నాకు ఒక షిప్ కనిపించింది. ఇంకా కంటైనర్స్ని తీసి ఇంకో దాంట్లో పెడుతున్నారు, అన్లోడ్ చేస్తున్నారు. ఇదిగోండి చాలా పెద్ద షిప్ ఇది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అక్కడ రీచ్ అయిపోయాం. అక్కడ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళాం. ఇక్కడ లీఫ్ మీద పెయింటింగ్స్ అంతా చూసారా ఎంత బాగుందో. ఇంకా అక్కడ డ్రెస్సెస్ కూడా అలా చూస్తున్నా. చాలా ఉన్నాయి మన ఇంట్లో పెట్టుకున్నవి, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, బీచ్ వేర్ అలా డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా నేను అలా చూస్తున్నా అక్కడ ఏం బాగున్నాయని. ఇయర్ రింగ్స్ చూస్తున్నా. తర్వాత డ్రెస్సెస్ అయితే అసలు ఓకే బీచ్ వేర్లానే ఉన్నాయి. ఇంకా నేను మా ఫ్రెండ్ అలా చూస్తున్నాం డ్రెస్సెస్ అలా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఆల్రెడీ ఏదో షూటింగ్ అవుతుంది. సో ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసాము ఇంకా కొంతసేపు. ఇంకా మనకి పాండిచేరిలో ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది కదా, సేమ్ అలానే కొచ్చిలో కూడా ఇలాంటి ఒక స్ట్రీట్ ఉంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ రీల్స్ చేస్తున్నాం. ఇంకా ఈ వ్యూ అయితే చాలా బాగుంది. రిటర్న్ బోట్ ఎక్కేటప్పుడు ఈ వ్యూ, ఈవినింగ్ వ్యూ ఇలా ఉంది. ఇంకా మేము ఈ బూస్ట్ ట్రై చేసాం. మాకు ఇది కనిపించింది. సో ట్రై చేయాలనుకున్నాం. సో బూస్ట్ ప్యాకెట్ వేసి మిల్క్ వేస్తున్నాడు. చూసారా వేస్ట్ చేస్తున్నాడు సగం. ఇంకా ఇలా అయ్యేలా లేదని చెప్పి కట్ చేసి దగ్గరికి వెళ్ళి వేస్తున్నాడు. ఇంకా ఇది చేయడానికి ఇతను పైకి కిందకి సిరి ఆ గ్లాస్ పగలగొట్టేశాడు కూడా. ఇంకా టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళ ముందు షో చేయడానికి అనుకుంటా ఇంకా పైకి కిందకి అలా విసిరి దాన్ని కలుపుతున్నాడు. అలా విసిరి చాలా గ్లాసులు పగలగొట్టాడు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం.
సో అలా ట్రైన్లో వెళ్తుంటే ఆ మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. నాకు ఇలా క్లౌడ్స్ ఉంటే చాలా ఇష్టం, చూడడానికి చాలా బాగుంటుంది. ఏదో ట్రాన్స్లోకి వెళ్తాను ఈ క్లౌడ్స్ చూస్తుంటే. ఇంకా ట్రిప్ అయిపోయింది. సో ఇంకా మెమరీస్ అన్ని తలుచుకుంటూ కొంచెం ఫీల్ అవుతున్నా. ట్రిప్ చాలా బేగా అయిపోయినట్టు అనిపించింది నాకు. ఇంకా ఆ వ్యూ చూడండి ట్రైన్లో నుంచి. ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఈ బ్రిడ్జ్ చూసారా, చాలా బాగుంది. ఆ స్కై బ్రిడ్జ్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. అప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. సన్సెట్ వ్యూ కూడా చూడండి, చాలా అందంగా కనిపించింది నాకు ఈ బ్రిడ్జ్. దీంట్లో 1 రూపీ కాయిన్ వేస్తారు కదా, వేసి మనం కోరుకుంటే అవుతుందని నమ్ముతారు కదా. మీలో ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి. నేనైతే అటు సైడ్ వెళ్ళలేను, ప్రతిసారి 1 రూపీ కాయిన్ అయితే వేస్తా. అది బాగానే రివర్లో పడింది. ఇంకా నేను దిగిపోయా, మా ఫ్రెండ్స్కి బాయ్ చెప్తున్నా. సో అట్ లాస్ట్ ఈ ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఎండ్ అయ్యింది. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.